ఓం నమో నారాయణాయ. మాఘమాసం అంటేనే నోములు, వ్రతాలు, పూజలు ఇలా ఒకటేమిటి మాసమంతా చేయగలిగితే చాలా అమోఘమైన మాసం ఇది మాఘమాసం. ఈ మాసంలో పాడ్యమి నుంచి మొదలు అంటే శ్యామలాదేవి నవరాత్రులు పాడ్యమి నుంచి మొదలు నవమి వరకు. ఈ మధ్యలో వచ్చే రథసప్తమి, భీష్మాష్టమి, ఏకాదశి ఇలా మాఘాదివారాలు, నోములు పట్టేవారు ఇలా మహాశివరాత్రితో ఈ మాసం ముగుస్తుంది. ఈ మాఘమాసంలో అరసవిలిలో ఉన్న స్వామి శ్రీ ఉషాపద్మిని ఛాయాసమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఆలయం లోపల ఫోన్లు కానీ వీడియోస్ కానీ తీయటానికి లేదనమాట. ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలి. మాకు వీలైనంత వరకు ఎంత పాసిబుల్గా తీయగలమో అంతవరకు మేము వీడియో తీయటం జరిగిందనమాట. మా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఇక ఈ ఆలయ యొక్క విశేషాలను, స్థల పురాణాన్ని తెలియజేస్తాను. తప్పకుండా వినండి. ద్వాపరయుగ చరిత్రను వర్ణించి పురాణముల నుండి ఈ క్షేత్ర మహత్యమును సేకరించడం జరిగింది. పూర్వకాలమున ఈ పరిసర ప్రదేశాలకు వచ్చిన బలరాముడు ఈ ప్రాంతమునందలి కరువు నివారణ చేయటానికి తన నాగలితో నాగావళి అని నదును తెచ్చి ఆ నదీ తీరమున 5 శివలింగాలను ప్రతిష్ఠించారు. అప్పుడే ఈ శ్రీకాకుళమున ఉమారుద్రేశ్వర కోటేశ్వర స్వామిని ప్రతిష్ఠించెను. ఆ వింతను చూడడానికి దేవతలందరూ స్వర్గము నుండి వచ్చి ఈ స్వామిని దర్శించి పూజించి మరలా తిరిగి వెళ్ళిపోయారు. దేవరాజగు ఇంద్రుడు అర్ధరాత్రి సమయంలో కోటేశ్వర స్వామి శివుని యొక్క దర్శనానికి వచ్చెను. అప్పుడు నందీశ్వరుడు అతన్ని లోపలికి రానివ్వకుండా ఉమామహేశ్వరులకు ఇది ఏకాంత సమయము అని అడ్డు చెప్పి వెళ్ళిపోమనెను. ఇంద్రుడు బలప్రయోగముతో లోనికి వెళ్ళటానికి ప్రయత్నించగా నందీశ్వరుడు నెట్టివేసెను. ఆ దెబ్బకు స్పృహ కోల్పోయిన ఇంద్రుడు తూర్పు దిక్కునకు తూలిపోయెను. మూర్ఛలో ఉన్న దేవేంద్రునకు శ్రీ సూర్యనారాయణ స్వామి వారు స్వప్నమందు కనిపించి, నేను ఈ ప్రదేశమందు విగ్రహ రూపమున వెలిసి ఉన్నాను. నీవు నన్ను ఇచ్చోట ప్రతిష్ఠించి పూజించినచో ఆరోగ్యవంతుడవుతావని అని చెప్పెను. వెంటనే స్పృహలోకి వచ్చిన ఇంద్రుడు అమితమైన ఆనందముతో తన వజ్రాయుధముతో తవ్వగా ఆ ప్రదేశమున అత్యంత సుందరమైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలమూర్తి కనబడెను. ఇది నేడు మనకు ఇంద్రపుష్కరిణిగా ప్రసిద్ధి చెందినది. ఈ మూలమూర్తి యందు 7 గుర్రములతో కూడిన రథము, రథసారథిగాను పాదముల చెంత శ్రీ ఛాయాదేవి, ఇరుప్రక్కల శ్రీ ఉషాదేవి, శ్రీ పద్మినీదేవి కొలువై ఉండగా శ్రీ మారఠుడు, శ్రీ పింగుడు అని 2 ద్వారపాలకులుగా ఉన్నారు. ఈ స్వామివారికి పైభాగమున సనక సనంద మహామునులు ఛత్రములు చామరములు చేతబట్టి స్వామిని సేవించుచున్నారు. ఈ స్వామివారు 2 అభయహస్తములతో 2 పద్మములను పట్టుకొని భక్తులను ఎళ్లవేళలా అనుగ్రహిస్తూ సేవలను పొందుతున్నారు. సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని 7వ శతాబ్దంలో కళింగరాజు దేవవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. హర్షవల్లి అనే ప్రాచీన పేరును కాలక్రమేణా అరసవిల్లిగా మారిపోయింది. షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఆ ప్రాంతంలో దేవాలయాలను అనేకం ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని అతని పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించారు. అలా శాసనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా ఉంది. సుబేదారునకు హిందువులకు న్యాయశాస్త్రం గురించి, మన సంస్కృతి గురించి చెప్పటానికి నియమించబడిన పండితుడు సీతారామశాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడి గురించి ముందుగా తెలుసుకుని ఎలాగో స్వామి మూల విరాట్టును పెకిలించి ఒక బావిలో పడవేయించారట. 150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోంచి ఆ విగ్రహాన్ని తీయించారట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి అప్పుడు బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ దేవాలయం క్రమక్రముగా అభివృద్ధి చెందుతూ అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ ఉంది. ఈ దేవాలయంలో సంవత్సరానికి 2 పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయ సంధ్యలో గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలకు సోకేలా నిర్మించటం ఒక ప్రత్యేకత. ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామి సూర్యకిరణాలు తాకుతాయి ఇక్కడ.
సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా అరసవెల్లికి తరలివస్తారు. సకల జీవులకు సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించే ఈ స్వామివారి ఇరుచేతులు అభయముద్రలోనే ఉంటాయి. మామూలు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాలలో ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందులో ముఖ్యంగా రథసప్తమి నాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుంది. ఈ అద్భుత అపురూపమైన స్వామివారి యొక్క దృశ్యాన్ని తిలకిస్తే సర్వ పాపాలు పోతాయని ప్రతీతి. ఇకపోతే అరసవెల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ఇతర శారీరక, మానసిక రోగాల నుండి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అనటంలో అతిశయోక్తి లేదు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం. సూర్యనారాయణమూర్తిని దర్శించి ఆయన యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఓం నమో నారాయణాయ. ఓం ఆదిత్యాయ నమః.